ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏం లేదు గాని మీరెదురెక్కడి నుంచి వస్తున్నారు? ప్రేమ ఇంటి నుండి. ప్రేమ 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 పాప దొరికింది కదా, ఇంకా ఎందుకు దాని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు? నేనే తీసుకెళ్లానమ్మా. ఏ ఇంట్లో కాలు కుదురుగా నిలబడ్డం లేదా? ఎందుకంత సీరియస్ అవుతున్నారు? సీరియస్ అవ్వడం కాదు ప్రణయ్. ఎందుకు 1కి 10 సార్లు మనల్ని ద్వేషిస్తూ అవమానిస్తూ అనుమానిస్తూ ఉంటే ఆ ఇంటికి వెళ్లడం ఎందుకు? అదంతా పాప కనిపించలేదన్న తొందరలో నువ్వు చేసిన పని వల్లే వచ్చింది. లేదంటే ప్రేమ లాంటిది కాదు. అర్థం చేసుకోలేని మనిషేం కాదు. పాప గండం నుండి బయటపడి క్షేమంగా ఇంటికి తిరిగొస్తే పాపని శ్రీశైలం తీసుకొస్తానని మొక్కుకున్నానమ్మా. అది చెప్దామనే వెళ్ళాం. శ్రీశైలమా? ప్రేమ ఏమంది? పాపని మనతో పాటు తీసుకురావడానికి తను ఒప్పుకుంది. అయితే ఇంకొక అవకాశం దొరికింది. అంతేకాదు శివాగ్ని, నానమ్మ నాకు ప్రేమకి పెళ్లి జరిగితే బాగుంటుందని ఆశపడుతుంది. ఓ అవునా? అలా జరిగితే మంచిదే కదా. అప్పుడైనా ఈ అపోహలు గొడవలు లేకుండా ఉంటాయి. ప్రేమకి ప్రణయ్కి పెళ్లి జరగాలని ఆ ముసల్ది ఆశపడ్డాం. దానికి ప్రణయ్ ఒప్పుకోవడం, ఈ పొగరు బొద్ది అలా జరిగితే బావుణ్ణు, ఈ గొడవలేవి ఉండవేమో అని ఎదవ సెంటిమెంట్లు. వీళ్ళు నిజంగా ప్రేమతో గేమ్ ఆడుతున్నారా, నాతో గేమ్ ఆడుతున్నారా? అవునమ్మా, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిందిరా. పాప క్షేమంగా ఇంటికొచ్చింది. వీడికి కూడా ప్రేమ మీద మంచి అభిప్రాయం వచ్చింది. భగవంతుడి దయవల్ల అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే నా మనవరాలు లక్ష్మీ ప్లేసులో దాని కూతురు, నా మనవరాలు ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. అంతేకాదమ్మా, త్వరలో నీ పెళ్లి కూడా జరిపించమని ఆ దేవుణ్ణి మొక్కుకున్నానమ్మా.